అమెరికా భారతదేశం నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు వెనక్కిస్తుందా? గతంలో అయితే అట్లా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎగుంతు లేదా హార్బర్ మెయింటెనెన్స్ ఫీజు రాజ్యాంగ విరుద్ధమైన 1990లో అమెరికాలోని పలు కోర్టులు తీర్పునిచ్చినాయి. దాంతో ఆ ఎగుమతిదారులు చెల్లించిన ఫీజులను రిఫండ్ చేసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా ఇప్పుడు న్యాయస్థానాలు ఆదేశించినాయి. దానికి అనుగుణంగా యుఎస్ కస్టమ్స్ అధికారులు రిఫండ్ ప్రక్రియ చేపట్టారు. అయితే అంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఎన్నడూ రిఫండ్ చేయలేదు. నిదానంగా దశల వారీగా చేసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వసూలు చేసినటువంటిది ట్రంప్ వచ్చాక వేసిన టారిఫ్ల రూపంలో వసూలు చేసిన డబ్బులు తిరిగి దిగుమతిదారులకు చెల్లించడం అనేది అంత సులువైన ప్రక్రియ కాదు. రిఫండ్ కోసం అమెరికా దగ్గర ప్రత్యేక ఆటోమేటిక్ వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కంపెనీలు చట్టబద్ధంగా దీని మీద దరఖాస్తులు చేసుకోవాలి. ఇది అగ్రరాజ్య నిపుణులు, అమెరికా మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ అందుకు కోర్టులు అనుమతిస్తే యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాటిని సమీక్షించి చెల్లింపులు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇది కనీసం 12 నుంచి 18 నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. రిఫండ్ వ్యాజ్యాలన్నీ పూర్తయ్యేసరికి 2 ఏళ్ళు పట్టచ్చు అంటూ ట్రంప్ కూడా విలేకరులతో చెప్పుకొచ్చారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు ఈ సందర్భంగా ప్రధానంగా చర్చకొచ్చింది. ఒకవేళ సొమ్ము వెనక్కి ఇచ్చేస్తే అది ఆయా కంపెనీలకు వెళ్తుంది. ట్రంప్ టారిఫ్ల కారణంగా భారత దిగుమతిదారులకు జరిగిన నష్టానికి అమెరికా ఎట్లాంటి పరిహారం చెల్లించబోదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ తీర్పుతో అమెరికా మార్కెట్లో మన ఉత్పత్తులకు మళ్లీ గిరాకీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ అమెరికాలో భారత కంపెనీలు ఏమైనా ఇతర దేశాలు దిగుమతి చేసుకుంటుంటే వాళ్ళకి కొంతమేర లబ్ధి చేకూరుతుంది. ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని భారత్ పునఃసమీక్షించేందుకైతే ఇది ఉపయోగపడింది.